ఉంటారుగా ఇవ్వండి కాదన్నా కదా మీరు చేస్తానని చెయ్యండి బాబు అని చెప్తున్నాను. నేనేమి మీరు చేస్తామని చెప్పిన మాట చేయండి అని అధ్యక్షుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది అంటే మరి 80 లక్షల చెత్త తీస్తారని మా మీద ఎందుకు అందేమంటున్నాను. అది నేను చెప్పింది. మా మీద ఎందుకు 10 నెలలు బట్టి చెత్త తగ్గిపోతే ఎంత ఉండదాన్ని అడుగుతాను. అంతే తప్ప నేనేమి మీద కాంట్రవర్సీ లేదు. నో కాంట్రవర్సీ దానికి నాకు ఇంత అధ్యక్ష ఇక ఎన్నో చెప్పుకొస్తారు. మనం జరిగింది దీంట్లో ఈ డెబిట్స్ గురించి అప్పుల గురించి అవన్నీ చెప్తే లాస్ట్ దీంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ అవి మాట్లాడుతున్నాం కష్టం. మొన్న అన్నారు వారసత్వంగా మాకు వచ్చి 90,000 కోట్లు అప్పులు వచ్చాయని మంత్రి గారు వచ్చి మన బడ్జెట్ స్పీచ్ మన అసెంబ్లీలో చెప్పినప్పుడు నేను టీవీలో విన్నాను. మంత్రి గారు బయటకు వెళ్ళారు కానీ విన్నాను. వారసత్వంగా అంతకుముందు వారసత్వంగా 50,000 కోట్ల అప్పుడు మా ఇచ్చారే 2019లో ఇవ్వలేదా? వాస్తవం కాదా? అమెండ్మెంట్ షీట్ పంపిస్తాను మీకు. ఏ డిపార్ట్మెంట్కి ఎంతంత మీరు అప్పుడు బకాయిలు ఉన్నాయని చెప్పండి చెప్తాను. ఇంక్లూడింగ్ ఎన్ఆర్జీఎస్ కూడా ఎన్ఆర్జీఎస్ కూడా ఆ రోజుకి 2,340 కోట్ల రూపాయలు గ్రామాలకి ఇవ్వాలి. చూసుకోండి. నేను చెప్పింది అబద్ధమైతే నా మీద తీర్మానం పెట్టండి. సరితో మాట్లాడాడు ఎలవపిండి ఇవాళ వారసత్వంగా రాలేదా? ఎన్ఆర్జీఎస్ కూడా బాకీ ఉన్నారు కదా. మీరు ఒకదానికి కాదు, సుమారు 25 డిపార్ట్మెంట్లలో సుమారు 50,000 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు వచ్చే 90,000 కోట్లు ఉంది మంత్రి ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. అప్పుడు 4 పైసలుగా, అప్పుడున్న రూపాయి విలువలుగా, ఇప్పుడు 4 పైసలుగా, ఇప్పుడు రూపాయి విలువలుగా. అది చెప్తాను పర్టికులర్. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి చెప్తాను. ఈ షీట్ కూడా పంపిస్తాను. ఇది వాస్తవం కాదా, వాస్తవం కాదని అని చెప్పండి. చూపెట్టిదే నాకు తెలిసి గవర్నమెంట్ సంతకం పెట్టిందంటే, గవర్నమెంట్ వచ్చి గ్యారంటీ ఇచ్చిందంటే మొత్తం మనందరికీ మన ఆస్తులు మనందరం కలిపి పెట్టినట్టు లెక్క. నాకున్న అవగాహన మేబీ రాంగ్ ఆర్ రైట్. ప్రభుత్వం పెట్టిందంటే ఆ ప్రభుత్వం డిఫాల్ట్ అయితే ఆ ప్రభుత్వం వెంటనే బస్టప్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం. ఆ అప్పులుగా కట్టబ. అందుకే కేంద్రం మనకు వచ్చే నిధుల నుంచి ముందు ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీలు ఉన్నదాన్ని ముందు రీపే చేస్తే కానీ మనకు రిలీజ్ చేయరు. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప. ఇది కంటిన్యూ ప్రాసెస్. అంత పకడ్బందీ మన రాజ్యాంగం. పెద్దలకు తెలుసు, నాకు తెలుసు, అచ్చెన్నాయుడు గారు తెలుసు, సీనియర్లు అందరూ ఉన్నాం. కొత్త వాళ్ళకి తిరిగిపోవచ్చు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది దానికి వచ్చి అమ్మమ్మ గత ప్రభుత్వం పెట్టిస్తే మేమేదో చేసినట్టు, అది కానట్టు, కార్పొరేషన్కి ఇచ్చినట్టు కానట్టు అని. మొన్న ఏది మామ ఒక నిమిషం సార్, 10 మినిట్స్ అవనండి, 50 మినిట్స్ అవనండి, 5 నిమిషాలు అవనండి. మీరు ఏ క్షణంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను మాట్లాడతాను చేస్తే నేను కూర్చుంటాను. నాకేం అభ్యంతరం. ఇప్పుడు కూర్చొని పోతాను. అదిగో మరి చైర్మన్ మరి అల్వపి గారు మాట ఇది మా చీఫ్ విప్ గారు మాట మాట్లాడతా. ఆ ధర్మాది కాదు మీకు ఇబ్బంది అయితే కూర్చున్నాను. మీకు ఇబ్బంది అయితే నేను కూర్చున్నాను. నాకేం అభ్యంతరం లేదు. కూర్చున్నాం. నేను తప్పు చెప్పి లేకపోతే ప్రభుత్వాలను విమర్శిస్తే ఇక మొన్న పవర్ సెక్టర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. సార్ మన మంత్రి గారు మాట్లాడినప్పుడు, పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టర్ నుంచి ఈ విధ్వంసం వల్ల ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష. బ్రహ్మాండంగా వాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం వాళ్ళని విధ్వంసం
కూర్చుని కొద్ది మంచిగా తాగండి ఒక సెకండ్ ప్లీజ్. విధ్వంసం అయింది ఇప్పుడు లోపల. ఇవన్నీ చెప్తున్నారు మీరు, ఇవన్నీ చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏవో మేము పథకాలు ఇచ్చాం, మీరు మేనిఫెస్టో ఇచ్చింది 5 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. మేము వచ్చి 8 మాసాలు అయ్యింది. ఎన్ని చేయాలని చేస్తాం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు నిర్ణయం చేస్తారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం. ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నరసాపురం భీమవరం ఏరియాలు తిరిగేవాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసాని ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి. తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గతలు కప్పేయాలని. పదండి ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. మీరు చూడమనండి, రేపు సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్డు అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. చేసుకోండి సార్, రికార్డులో ఉండా చూడండి. ప్లీజ్ కంటిన్యూ. మంత్రి గారు మీ ప్రణాళిక అవి చేయాలని కాలం పడుతుంది. చేసామంటే అవుద్ది, అది చేసామంటే ఒప్పుకోను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను. చేస్తున్నాం, ఆయన చేస్తామంటారు. మేము చేసామో లేదో పబ్లిక్ తెలుసు. మీరు 5 సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని, వ్యవసాయ శాఖని, ఆర్ఎన్బి పంచాయతీరాజుల్ని, గ్రామీణాభివృద్ధిని, ఇటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి ఒక 5-10 డిపార్ట్మెంట్లకి గ్యాడ్రేజ్ తాళంతో మొత్తం కప్పుతో తాళం వేశారు అధ్యక్ష. ఒక పైసా ఖర్చు పెట్టలేదు. దాని గురించి మాట్లాడమని చెప్తున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది. 8 మాసాలు అయింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు? మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 రూపాయలు పింఛను 3000 చేస్తాము అని ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడు చేశారు? 250 పంచి ఎలక్షన్లకు 10 రోజులు ముంచేశారు. వీళ్ళు మాకు మాట్లాడుతున్నారు. కూర్చోండి. కూర్చోండి. ఎల్ఓపి గారు